ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణులు చెప్పిన కథలు. దామ వ్యాలకటులు. శంబరుడు అనే అసురుడు మాయా విద్యలలో నిపుణుడు. దేవలోకంపై అనేకసార్లు దాడి చేస్తూ వారిని కల్లోలపరిచేవాడు. దేవతలు తమ సాత్విక శక్తితో అతడి దండయాత్రలను వమ్ము చేసేవారు. వాడొకసారి గొప్ప తెలివైన పన్నాగం పన్నాడు. తన తిరుగులేని మాయాజాలంతో దామ, వ్యాల, కట అనే అద్భుతమైన మాయా పురుషులను సృజించాడు. వారి అద్వితీయమైన శక్తి వారి బాహువులలోనే కాదు, వారి మనసుల్లో కూడా ఉంది. వాటికి వాసనాబంధం లేదు, సంస్కారములు, చిత్తవృత్తులు లేని కారణంగా కావున అహం, మమ పుట్టనే పుట్టవు. సుఖం, దుఃఖం, జయం, అపజయం, ముందంజ, వెనకంజ, జీవనం, మరణం ఇటువంటి ద్వంద్వాలు, ద్వైతాలకు ఉనికి లేదు. యజమాని ఆజ్ఞలను కేవలం యాంత్రికంగా, అభిమానరహితంగా చేసుకుని పోవడమే వారికి తెలిసింది. వికల్పం లేని కారణంగా వారి సామర్థ్యం అమోఘం. అటువంటి ఈ రాక్షస త్రయాన్ని దేవతలపైకి ఉసిగొల్పాడు శంబరాసురుడు. వీరి అద్వితీయ పరాక్రమం ముందు దేవతలు నిలువలేకపోయారు. దేవలోకాన్ని వారికి వదిలి పారిపోయి బ్రహ్మదేవుని శరణుజొచ్చి రక్షించమని ప్రార్థించారు. సృష్టికర్త కొంతసేపు ధ్యానించి వారికిలా చెప్పారు. కొంతకాలం గడిచాక ఇంద్రుడు ఆ రక్కసులను సంహరిస్తాడు. మానాభిమానాలు లేకపోవుటయే వారి బలం సుమా. అంతవరకు మీరు వారిని యుద్ధానికి రమ్మని కవ్విస్తూ వారు విజృంభించగానే తప్పించుకుని పారిపోతూ ఉండండి. ఇలా వారిని మరల యుద్ధానికి పిలవండి. ఈ విషయంలో మీ అభిమానాన్ని వీడండి. అప్పుడు అది అహంకారంగా రూపుదాల్చి వారి మనసులను పూర్తిగా ఆక్రమిస్తుంది. కాయలో దూరిన క్రిమి ఫలాన్ని విషపూరితం చేసినట్లు క్రమేపీ వారి శక్తి సామర్థ్యాలు నిర్వీర్యమైపోతాయి. వారిని సులభంగా జయించవచ్చు అని ఉపాయాన్ని చెప్పాడు. బ్రహ్మదేవుని సూచనను సక్రమంగా పాటించి దేవతలు దామ, వ్యాల కటులపై విజయాన్ని సాధించారు. ఈ విధంగా మరణించిన రాక్షసులను గురించి శంబరుడు ఇలా తలపోశాడు. నా మాయా ప్రభావంచే ఉత్పన్నమైన వీరు అహంకారం లేనివారే కానీ ఆత్మజ్ఞాన సంపన్నులు కారు. అందువల్లనే క్రమేపీ నేను, నాది అనే భావాలకు లొంగిపోయి దేవతల చేతిలో హతులయ్యారు. ఈసారి నా విశేష మాయాశక్తిచే ఆత్మజ్ఞానంలో అరూఢులైన వారిని ఉత్పన్నం చేస్తాను. మరెప్పుడు అహంకార మమకారాలకు వశం కాని విధంగా. ఇలా నిరంజనమైన తన మనసుతో అతడు సంకల్పించగా కడలిపై బుడగల వలె ముగ్గురు పుట్టుకొచ్చారు. భీమ, భాస, దృఢ అనబడే వీరు బ్రహ్మతేజంతో ప్రకాశిస్తూ తాము సాక్షాత్ పరబ్రహ్మమే అన్న దృఢజ్ఞానంతో ఆత్మనిష్ట కలిగిన వారు. తమ సృష్టికర్త అయిన శంబరాసురుని ఆజ్ఞను పాలించాలి అనే ఒక్క సాపేక్ష జ్ఞానం, రిలేటివ్ నాలెడ్జ్ మినహా వారికి ఇతరమేమీ తెలియదు. శంబరుని ఆదేశంపై దేవతలపై దండెత్తిన ఈ ముగ్గురి ముందు వారు సూర్యుని ముందు కలువల వలె అణగారిపోయారు. గతంలో పన్నిన ఉపాయాలు ఈ కొత్త రాక్షసులపై పనిచేయలేదు. నేను, నాది అనే భావాలు పుట్టగానే ఆత్మవిచారం చేత శోధించి వాటిని అణగార్చేవారు ఈ ముగ్గురు మహాపురుషులు. ఆత్మజ్ఞానమే వారి బలం, తెలివి అన్ని. దేవతలు సర్వ విధాలా పరాజిత్తులైపోయారు. ఇక చేతగాక వారు భగవంతుడైన విష్ణుమూర్తిని శరణు వేడారు. సర్వసమర్థుడైన నారాయణుడు మాయోపాయం చేత వారు అజేయులని గ్రహించి తిరుగులేని తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. అప్రమేయమైన శక్తి గల అది వారి శిరస్సులను తుంచగా వారిలోని ఆత్మజాతి దివ్య వైకుంఠ పదాన్ని చేరింది. ఈ కథ ద్వారా తెలిసేదేమంటే సంకల్పాలే వాసనలు, అవే బంధాలు, బలాన్ని హరించేవి. సంకల్ప జయమే మోక్షం, శక్తి, శాంతి. హరే రమణ.